ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనము. నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4-6 వచనాలలో, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైన. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకం, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకం, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మేము పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభువా మీ ప్రేమ కృపలు ప్రభువా మా ప్రార్థనలను అంగీకరించి మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తున్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.